నమస్కారం. లక్ష్మీదేవి టిప్స్కి స్వాగతం. మార్చ్ నెల వచ్చేసింది. హోలీ పండుగ దగ్గర పడుతోంది. అయితే హోలీలోపే ఆడపడుచులు వదినలు చేయాల్సిన ఒక ముఖ్యమైన ఆచారం గురించి మీకు తెలుసా? ఇది చెయ్యకపోతే దోషమని పెద్దలంటుంటారు. సాంప్రదాయం ప్రకారం హోలీ పండుగకు ముందే ఆడపడుచు తన పుట్టింటికి వెళ్లి తన వదినకు గాజులు వేయాలి. వదినను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆమెకు గాజులు వేయడం వల్ల అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే, ఆడపడుచు తన వదినకు గాజులు వేసినప్పుడు దానికి బదులుగా ఆ వదిన తన ఆడపడుచుకి ఖచ్చితంగా ఒక కొత్త చీరను కొనివ్వాలి. పసుపు, కుంకుమలతో పాటు చీరను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆడపడుచు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఈ ఇవ్వడం తీసుకోవడం వల్ల వారి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడి ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే ఒకే కొడుకు ఉన్న తల్లులు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న తల్లి దగ్గర 5 రకాల గాజులు వేయించుకోవడం మర్చిపోకండి. ఇది వంశాభివృద్ధికి ఎంతో మంచిది. మరి మీరు ఈ హోలీలోపు మీ వదిన దగ్గర చీర తీసుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.